ఐబొమ్మ రవిని మరో 12 రోజులు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం ప్రకటించింది. ఆయనపై దాఖలైన 5 కేసుల్లో రెండింటిలో కస్టడీకి తీసుకున్నారు. మరో 3 కేసుల్లో ఈ 12 రోజుల కస్టడీకి ఇచ్చారు. ఒక్కో కేసులో విడివిడిగా రోజుల తరబడి ప్రశ్నిస్తారు. ఓ కేసులో నిందితుడిని వారాల తరబడి కస్టడీకి తీసుకుని ప్రశ్నించడం చాలా అరుదు. ఐబొమ్మ రవి కేసులో ఇది సాధ్యమవుతోంది. ఇప్పటికే 2 సార్లు కస్టడీకి తీసుకుని ప్రశ్నించినప్పుడు గుట్టంతా బయటపడిందని మీడియాకు లీకులిచ్చారు. కానీ ఏమీ బయటపడలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. రవిని హైదరాబాద్ లో పట్టుకున్నప్పుడు పోలీసులు ఆధారాలేమీ దొరకలేదు. ఆయన ఫోన్ లో ఫుడ్ యాప్స్ తప్ప ఏమీ లేవని పోలీసులే చెబుతున్నారు. అప్లోడ్ చేసిన పైరసీ వీడియోలు టెలిగ్రామ్ నుంచి కొనుగోలు చేశారని కూడా చెప్పారు. అంటే ఆయన పైరసీ చేయలేదు. పైరసీలవి కొని అప్లోడ్ చేసినట్లు ఆధారాలు లేవు. ఈ బేసిక్ మీద చూస్తే ఐబొమ్మ రవిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అవసరమైన సాక్ష్యాలు లేవు. వాటిని ఆయన దగ్గర నుంచే సంపాదించాలి. టెక్నికల్ వ్యవహారం అంతా ఆయనకే తెలుసు. దాన్ని రాబట్టడానికే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి. పైరసీ చేయాలంటే ఒక్కడి వల్ల కాదు, ఓ పెద్ద ముఠా ఉండాలి. కానీ ఐబొమ్మ రవి విషయంలో పోలీసులు రవి ఒక్కడే అని డిసైడ్ అయిపోయారు. రవి తనకు ఎవరూ సాయం చేయరని, అంతా తానే చేసుకుంటానని చెప్పాడు. దానికే ఫిక్స్ అయ్యారు. కానీ ఇది ఎలా సాధ్యమన్న ప్రశ్న కోర్టులో వస్తోంది. ఇప్పటికీ పైరసీ ఆగడం లేదు. ఐబొమ్మ కాకపోతే ఇంకో బొమ్మ సైట్లు చాలా ఉన్నాయి. వాటిలో సినిమాలు అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. అంటే వ్యవస్థీకృతమైన ముఠాను ఇప్పటికీ కదిలించలేకపోయారని అనుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసి విచారణ చేసినప్పుడు చాలా మందిని అరెస్ట్ చేశారు. వారిలో కొంతమంది ఇచ్చిన వాంగ్మూలాలు తప్ప ఆధారాలు లేవు. ఏమైనా ఉంటే ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రణీత్ రావు ధ్వంసం చేశారని అంటున్నారు. ఎంత ధ్వంసం చేసినా టెక్నికల్ గా ఆరోపణలు నిరూపించగలిగేలా కొన్ని ఆధారాలు ఉండాలి. అవేమీ లేకపోవడం వల్ల A1 ప్రభాకర్ రావు ఒక్కరోజు కూడా జైలుకు వెళ్లకుండా టైంపాస్ చేస్తున్నారు. ఆయన కూడా తన డేటా మొత్తం ఎరేస్ చేసుకుని చేతనైంది చేసుకోండని సవాల్ విసురుతున్నారు. కానీ పోలీసులు ఈ కేసులో కంక్లూడింగ్ కు రాలేకపోతున్నారు.